రాజకీయ పార్టీకి ముడిపెట్టి ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన వాళ్ళకేమైనా ఉందేమో నాకు తెలియదు కానీ ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాలు. ఈ రోజు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరిని రక్షించాల్సిన అవసరం లేదు. మేము అవినీతికి సంబంధించిన విషయంలో చాలా క్లియర్ గా ఈ దేశంలో అధికారంలోకి వచ్చే సందర్భంలో మేము అవినీతికి వ్యతిరేకంగా వచ్చాం. దానికి సంబంధించిన అంశంలో మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి మేము ఎవరిని రక్షించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు రక్షించాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి రక్షించాల్సిన అవసరం లేదు, లేదా ఇంకొక నాయకుని రక్షించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. బీజేపీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరిని కూడా వదిలిపెట్టదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఎన్నికల సందర్భంలో ఏదో బీజేపీ మీద దుష్ప్రచారం చేసేదానికి విషప్రచారం చేసేదానికి పనికొస్తుంది తప్ప ఇది తాత్కాలికంగా ఒక రోజు 2 రోజులు మాత్రం పనికొస్తుంది తప్ప దీర్ఘకాలికంగా పనికిరాదు. భారతీయ జనతా పార్టీ విస్పష్టంగా ఈ విషయాన్ని చెప్పదలుచుకుంది. రైట్, ఓకే. జీవి రెడ్డి గారు, సో నేరస్తులకు అడ్డాగా మారుతుందని నేను ఆ రోజే చెప్పాను. సో అదే జరుగుతుంది ఈ రోజు అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇప్పుడు విష్ణు కూడా మనం ఎంత అడిగినా లేఖ ఇప్పుడెందుకు తీసుకొచ్చారని చెప్తున్నారు తప్ప లేఖలో ఉన్న అంశాల కోసం మాట్లాడట్లేదు. ఇప్పుడు లేఖ వచ్చింది, దానివల్ల లబ్ధి పొందేది బయట పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు, ఇబ్బంది పడేది వైకాపా పార్టీ. ఇంతవరకు చూస్తే సరే, మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క అంశాలు ఈ రోజు బయటకు వచ్చింది, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు టీడీపీ కాలేక ఈ రోజు అందిందా, నెల క్రితం అందిందా, లేదా వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు అందితే ఈ రోజు ఎన్నికల ముందు లబ్ధి పొందాలనుకుని ఈ రోజు బయట పెట్టారనేది ఒక అది వాళ్ళ వ్యక్తిగతం. అది తర్వాత వస్తుంది చర్చకు. ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అడిగేదంటే, ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాసిన లేక సిబిఐకి వెళ్తే డైరెక్టర్ గా, అది వెళ్ళటం కూడా ఎవరు డైరెక్టర్ గా రాశారు. అది ఏదో మధ్యలో జాయింట్ డైరెక్టర్ కో లేకపోతే ఓ బ్రాంచ్ కో రాయలేదు, డైరెక్టర్ గా రాశారు. మరి ఆ లేఖ బయటకి ఎట్లా వచ్చింది? వీరు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నప్పుడు ఏమైనా వీళ్ళిద్దరికి ఇచ్చారా? వీళ్ళిద్దరికి అధికారంలో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇస్తే వారు ఎన్నికలప్పుడు వాడుకోవచ్చని ఈ రోజు బయట పెట్టారా? లేకపోతే ఈ రోజు మళ్ళీ ఏమన్నా లోపల ఇంకా ఏమన్నా ఒప్పందం ఉంది ఈ రోజు బయటకి ఇచ్చారా? లేకపోతే ఇలా అసమర్థత అనుకోవాలి. మన రాఫెల్ డాక్యుమెంట్స్ కదా ఎట్లా దొంగిలించకపోతే బయటకు వచ్చినట్టుగానే ఇది కూడా ఎవరైనా జర్నలిస్టులో లేకపోతే వీళ్ళ మనుషులుండో ఎట్లా వచ్చిందో అది చెప్పాలి ముందు. రెండోది అయితే అందులో కంటెంట్. ఈ మిగతా దొంగ తిరుగుడు సమాధానం మనకు కాదు. ఇది పూర్తిగా వాళ్ళ వైఫల్యమా కాదా అది ఒప్పుకోవాలి ముందు. అందులో కంటెంట్ కరెక్టా కాదా అది ఎట్లా బయటకు వచ్చింది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్లా లబ్ధి పొందారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇబ్బంది పడ్డారనేది అది ఇంకొక చర్చ. అది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. మీరు ఈ డాక్యుమెంట్ బయటకు పోవడానికి మీరు బాధ్యత వహిస్తారా? ఇట్స్ ఏ స్మాల్ డాక్యుమెంట్ కాదు కదా. సరే, ఇన్వెస్టిగేషన్ 2017 మేలో రాస్తే ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలా, తర్వాత స్టార్ట్ అవ్వాలనేది వాళ్ళ ఇంటర్నల్ సిబిఐ బైలాస్ ప్రకారం వాళ్ళ ప్రకారం చేస్తారు. అది అది ప్రాసెస్ అవ్వడానికి వాళ్ళ ఇంటర్నల్ బైలాస్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మేము ప్రస్తుతానికి మేము తప్పుపట్టాము. ఇట్లా అందగానే అట్లా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ట్రయల్స్ మొదలు పెట్టాలని మేము అనము. ఎందుకంటే వాళ్ళకి చాలా కేసులు ఉంటాయి. ఈడీ పిఎంఎల్ఏ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కాబట్టి ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రాస్తారు. వాళ్ళకి వచ్చిన తర్వాత చాలా మంది ఇలా రాసి ఉంటారు, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో టేకప్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. దాని విషయంలో మేము ఇప్పుడు అన్నెసరిగా ఇష్యూ చేయట్లేదు. ఎందుకంటే అంత తెలియకుండా మేము ఇష్యూ చేయదలుచుకోలేదు. అసలు ముందు ఆ లెటర్ ఎలా బయటకు వచ్చింది, వీళ్ళు రాసింది అది చెప్పాలి విష్ణువర్ధన్ రెడ్డి గారు. అందులో ఉన్న కంటెంట్ కరెక్టా కాదు అది క్లారిఫై చేయమను. ఇప్పుడు మేమేం ఇన్వెస్టిగేషన్ లేట్ గా చేస్తున్నారు కాబట్టి తప్పు, మోడీ గారు దాన్ని కాపాడారని నేను చెప్పట్లేదు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేదు కాబట్టి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడారని నేను అనను. లక్ష్మీనారాయణ గారు, సో లేక బయటకు వచ్చింది రూపా గారు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్ రూపా గారు. అది కన్స్ట్రక్టివ్ క్వశ్చన్. నిజంగా కూడా మనం రాష్ట్ర ప్రజలకు ఈ విషయంలో జీవిరెడ్డి అడిగినటువంటి ప్రశ్నల విషయంలో సమాధానం రావాలి. ఎందుకంటే ఒకటి, ఈ లెటర్ కాన్ఫిడెన్షియల్ 2017లో బయటకు వచ్చిందా ఎప్పుడు వచ్చింది అనే విషయం అడిగారు. నాకు తెలిసినటువంటి విషయంలో మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నప్పుడు అది సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చినటువంటి లెటరు. ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఒక 200-300 మంది దగ్గర సమాచార హక్కు చట్టం కింద గత 2 సంవత్సరాలుగా తీసుకున్నటువంటిది. కాబట్టి అది జీవిరెడ్డి గారికి నేను క్లారిటీ వదలుచుకుంది ఏంటంటే, ఏబిఎన్ ద్వారా 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కానీ, బీజేపీ వాళ్ళ దగ్గర కానీ, లేదా సమాచార హక్కు చట్టం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కానీ గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి లేఖ కాదు. ఒకటి అది ఓల్డ్, అది లేక ఇప్పుడేదో కొత్తగా బయట తీసుకొచ్చిన అంశం కాదు. రెండోది ఏంటంటే, జీవిరెడ్డికి ఒక విషయంలో నేను క్లారిటీ వదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు కావచ్చు, లేదా ఇతర రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు, లేదా ఈ లేఖకే కన్ఫర్మ్ అయ్యేటువంటి అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ ఎదుర్కొంటున్నారు. చాలా కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే ఈడీకి సంబంధించిన విషయంలో, లేకపోతే ఇతర విచారణ సంస్థలు ఎదుర్కొంటున్న సందర్భంలో నేను ఒక సూటిగా వడదలుచుకుందంటే, చాలా కేసులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కోర్టులో కూడా కొట్టేశారు ఆయన సంబంధించినవి.
డబ్బులు రిలీజ్ చేశారు. నేనేమంటానంటే 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అనేక ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేసింది జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆయన పార్టీ మీద కానీ. ఇప్పుడు కూడా నేను ఎందుకు వివరణ ఇస్తున్నానంటే మా పార్టీకి ఆయనకు లింక్ వెళ్ళిపోయారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే నాకు జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే పాయింట్ ఏంటంటే రెడ్డి తెలుగుదేశం 5 సంవత్సరాల అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో తప్పులు చేసింటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క కేసు ఎందుకు కొత్తగా నమోదు చేయలేకపోయింది? రికార్డులన్నీ రాష్ట్రపోతం దగ్గర అవి కాదమ్మా అంటున్నా. సిబిఐ కాకోకుండా కూడా అనేక తప్పులు చేశాడు అనేటువంటిది కదా ఈ ఆరోపణ. మరి కొత్తగా ఒక 10-20 కేసులు పెట్టచ్చు కదా జగన్మోహన్ రెడ్డి మీద. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఒక కేసు కూడా మాట్లాడదాం ముందు విష్ణువర్ధన్ రెడ్డి గారు. అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు రేపు ఉదయం ఎవరు అప్లై చేశారు ఆర్టీఐ ద్వారా కాపీ అది వాళ్ళ దగ్గర ఉంటది కదా, రికార్డ్స్ ఉంటది కదా, పోగొట్టుకున్న కాపీ ఇది ఆర్టీఐ ద్వారా వచ్చిన కాపీ. ఆర్టీఐ ద్వారా అయితే ఎవరికి ఇచ్చారు, ఏ టైంలో అప్లై చేశారు అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర రికార్డ్స్ క్లియర్ గా బయట పెట్టమనండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది, నిన్న వచ్చింది బయటకు. అది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. జీవిరెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వము ఒక్క కేసు కూడా జగన్మోహన్ పాయింట్ వ్యాలిడ్ కాదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక నిమిషం, లేఖ కోసం మాట్లాడదాం. ఏదో మీరు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు కదా, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు టీడీపీ పైన? మాట్లాడుకుంటూ పోతే చర్చ ఎక్కడికో వెళ్తుంది. ఒక నిమిషం ఆగండి లక్ష్మీనారాయణ గారు. సో పూర్తిగా తెలుగుదేశం పార్టీ 1 minute విష్ణువర్ధన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ బీజేపీలో నుంచి పారిపోయింది. 1 minute విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్ అది ఆర్టీఐ స్కోప్ లో ఉండదు. ఐఎమ్ సారీ, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఆర్టీఐ. ఆ డాక్యుమెంట్ ఆర్టీఐ స్కోప్ లో ఉండదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ లిజన్, ఒక్కసారి వినండి మీరు. ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్ దీనికి సంబంధించినంత వరకు ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్, డిపార్ట్మెంట్ మధ్యలో నడిచే డాక్యుమెంట్. ఇది ఆర్టీఐ స్కోప్ లో 99% ఉండకపోవచ్చు. ఇఫ్ ఐ నాట్ మిస్టేక్ ఐఎమ్ నాట్ షూర్. బట్ ఒకవేళ ఉంటే మీరు ఇమీడియట్ గా బయట పెట్టండి. మీ దగ్గర రికార్డ్స్ కూడా ఉంటాయి, ఎవరు అప్లై చేసిన రికార్డ్స్. అంటే జీవిరెడ్డి ఇంటర్నల్ డాక్యుమెంట్ అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దొంగలందరినీ ఈడీలోనా అది చెప్పండి. దట్స్ వాట్ నేను అడిగేది. మీరు పోగొట్టుకున్నారా, వాళ్ళు దొంగిలించారా, ఏదో బయట పెట్టండి. నేను అదే అడిగేది, మీరు పోగొట్టుకున్నారా, వాళ్ళు దొంగిలించారా దాంట్లో ఉన్నా కూడా ఈ అంశానికి వస్తే 100 సమాచారం అది పెట్టండి. ఎవరు అప్లై చేశారు బయట పెట్టండి. 2 ఏళ్ల కింద నుంచి ఇది ఇచ్చింది. 2 ఏళ్ల కింద నుంచి తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఏంది లేక ఈ రోజు ఏదో దాని పేపర్ పట్టుకుని ఏంది లేదు. రైట్. కేసీ చేకూరు గారు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి. ఆ పార్టీ నాయకులు విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చేకూరు గారు, సో పూర్తిగా వింటున్నారా ఏం విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు? కేవలం ఎన్నికల కోసమే ఎప్పుడు నుంచో మీ దగ్గర ఉన్న లేఖను ఈ రోజు బయటకు తీశారంటున్నారు. అంటే చాలా నిరాధారమైనటువంటిది, అలాగే ఎలాంటి పునాది లేనటువంటి ఆరోపణ ఇది. ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుండి మా దగ్గర లేఖ ఉందని అనడం ఎలా ఉందంటే, సరే 2 సంవత్సరాల నుంచి ఉందనుకుందాం లేఖ, కావాలని ఎన్నికల స్టంట్ లాగా ఇవాళ ప్రవేశపెట్టాం దాన్ని బయటకు అని అనుకున్నాం కొద్దిసేపు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్. కానీ తీసుకోలేదనేటువంటి దానికి సమాధానం ఉందా? ఎందుకు ఇన్ని రోజులు తొక్కి పెట్టారు, ఇన్ని రోజులు నాంచి పెట్టారు అనేటువంటిది దానికి ఆన్సర్ లేదు బీజేపీ వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా కుమ్మక్కైనటువంటి విషయం స్పష్టంగా కనపడుతోంది. జగన్ రెడ్డిని కేసుల మాఫీ, కేసుల భయం చూపించి జగన్ రెడ్డిని గుప్పెట్లో పెట్టుకుని, అలాగే కేసీఆర్ కి సామంతుడిగా మార్చి ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ మీద ఆధిపత్యం చెలాయించడానికి పొందుతున్నటువంటి కుట్ర చాలా స్పష్టంగా అమలవుతుంది కూడా. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఇఫ్ యు కనెక్ట్ ద డాట్స్ యూ కెన్ క్లియర్లీ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. సో నిన్న డేటా సౌర్యం అంటూ జరిగినటువంటి గొడవ కానీ, అంతకుముందు కోడికత్తి కేసుని ఎన్ఐఏకి అప్పగించడం కానీ, అలాగే ఈ హిందూజా ల్యాండ్స్ విషయంలో కేసీఆర్ ఏ చర్యలు తీసుకోకపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడం, అయ్యప్ప సొసైటీ మీదకి అర్ధరాత్రి ప్రొక్లైనర్లని పగలగొట్టి చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ భూముల విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ లెటర్ ఇంటర్నల్ డాక్యుమెంట్ కానివ్వండి, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అంటే టెక్నికాలిటీస్ చూపించి ఈ ఇంటర్నల్ డాక్యుమెంట్ బయటికి ఎలా వచ్చింది, మీరు దొంగతనం చేశారు అంటూ మసిగుడ్డ కాల్చి ముఖాన వేసేటువంటి చర్యలే గాని ఇవన్నీ
నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి దీని మీద ఈ చర్య తీసుకున్నాము, లేదా ఈ కారణాల వల్ల చర్య తీసుకోలేదు అని ప్రధానమంత్రి ప్రకటన చేయమనండి. ఆ ప్రకటన చేసేటువంటి ధైర్యం కానీ చిత్తశుద్ధిని ప్రధాని దగ్గర లేవు. అది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక మిగతావన్నీ ఎన్నికల స్టంట్ అంటే ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పేసి ఈ చర్యను బయటకు తీయకూడదా? ఈ చర్య గురించి మాట్లాడకూడదా తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా? సరే, తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా మాట్లాడడం సంగతి పక్కన పెడదాము. ఇప్పుడు నిన్నటికి నిన్న రఫేల్ డీల్ లో ఫైల్స్ పోయాయని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో కూడా కుంటి సాగులు చెప్పి తప్పించుకుంటుంది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే. కొత్తగా ఆశ్చర్యపోవాల్సింది కూడా ఏం లేదు ఇందులో. దీని మీద చర్య తీసుకుంటారని ఎవరు ఊహించట్లేదు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకొక భయం ఏం పట్టుకుంది అంటే, ఈ కేసుల మాఫీ కోసము ఒక సామంతుడిలాగా మోకరిల్లేటువంటి వ్యక్తి పాలకుడిగా మారితే రేపొద్దున 5 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వం ఉండి ఒక మిత్రపక్షంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ఇంత సవత ప్రేమని వివక్షని ప్రదర్శించింది. రేపొద్దున తన జుత్తును తానే స్వయంగా ఇచ్చి మోకాళ్ల మీద మోకరిల్లినటువంటి వ్యక్తి ఇక్కడ పాలకుడిగా మారితే ఇక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుందో ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి విషయం మనకు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఈ రోజు. రైట్, ఓకే కేసీ గారు, చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత ఈ స్థాయిలో పోరాడుతుంటేనే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తోంది కేంద్రం. ఇప్పుడు ఈ లేఖలు బయటపడిన తర్వాత వైసీపీ బీజేపీ మధ్య సంబంధాలు బహిరంగంగానే బయటపడుతున్న నేపథ్యంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, సో లేఖలో ఉన్న అంశాలకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అంటే అది ఎలా వచ్చిందో బయటకు చెప్పాలంటూ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడాను. ఏ విధంగా చూడాలి? మోడీ గారు 2014లో దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం కానీ ఆయన ఆచరణ కానీ మనం ఒకసారి గమనిస్తే ఆర్థిక నేరాలు ఉండే వాళ్ళందరూ కూడా హడలెత్తిపోవాలి, ఆర్థిక నేరాలను తుదముట్టిస్తానని వాగ్దానం చేసి వచ్చారు. భారతదేశం నుంచి బ్యాంకులను ముంచేసినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే దేశాలకు పారిపోతుంటే వాళ్లకు తెలిసి కూడా ఆపనటువంటి పరిస్థితి. విజయ్ మాల్యా అయితే నేను ఆర్థిక మంత్రిని కలిసి నేను వెళుతున్నానని చెప్పే వచ్చానని కూడా బహిరంగంగా చెప్పారు. ఆ విధంగా ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళని ఎవరిని కూడా జైలుకు పంపించినటువంటి చరిత్ర లేదు ఇటీవల కాలంలో. విదేశాలకు పారిపోయారు. సిబిఐ కేసులు విచారణలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వాటిని ఆయుధంగా వినియోగించుకొని బ్లాక్మెయిల్ చేసి లొంగగొట్టుకోవడమో లేకపోతే వాళ్ళని నిర్వీర్యం చేయడమో అనేటువంటి ఒక ప్రక్రియ మోడీ గారి ప్రభుత్వం పిఎంఓ నుంచే డైరెక్ట్గా నిర్వహిస్తున్నదనేది చాలా స్పష్టం. ఎందుకు స్పష్టమైంది అని అంటున్నానంటే, సిబిఐనే భ్రష్టు పట్టించేశారు. ప్రత్యేక డైరెక్టర్ని ఒక ఆయన నియమించి డైరెక్టర్కి ఆయనకి ఇద్దరికి మధ్య తగాదా పెట్టి పిఎంఓ వైపు నుంచే అన్నీ కూడా చేస్తూ ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేసి గందరగోళం చేసి అవినీతిమయంలోకి నెట్టేసి అప్రతిష్ట పాలు చేసి విశ్వసనీయత లేకుండా ఆ వ్యవస్థకి భారతదేశ ప్రజలే అసహించుకునే పరిస్థితికి నెట్టివేయబడింది. కడకు స్పెషల్ డైరెక్టర్ ఇద్దరు సస్పెన్షన్కు గురయ్యారు, లేకపోతే లాంగ్ లీవ్ మీద పంపించబడ్డారు. వాళ్ళని శాశ్వతంగా అక్కడి నుంచి తొలగించి ఇంకొక ఇన్ఛార్జిని తీసుకొచ్చారు. ఇన్ఛార్జిని మళ్ళా తీసేసి ఇంకొక ఆయన వచ్చాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత సిబిఐకి ఏమన్నా విశ్వసనీయత ఉన్నదా? అక్కడ జరుగుతున్నటువంటి వాటిని నిష్పాక్షికంగా నేరస్తులను జైలుకు పంపించేటువంటి శిక్ష విధించేటువంటి విచారణలు జరుగుతున్నాయనేటువంటిది హిమాలయ పర్వతం అంత ప్రశ్న. అలాగే ఈడీ ప్రతిష్ట కూడా దెబ్బకు తినేసింది. ఇవాళ ఈడీ రాసినటువంటి లేఖకి 2 సంవత్సరాలైనా గతి లేదంటే, దాని మీద చర్యలు లేవంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతనాలా సమర్థతనాలా? వ్యవస్థలు సక్రమంగా చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రత్యేకించి సిబిఐ ఎవరి అధీనంలో ఉంటుంది? హోంమంత్రి కూడా కాదు, ప్రధానమంత్రి అధీనంలోనే పనిచేస్తుంది. ఆ సిబిఐ పని విధానం ఇంత లోపభూయిష్టంగా ఇంత అవినీతిమయమైపోయి ఉంటే దానికి
ప్రధానమంత్రి బాధ్యత వహించాలా లేదా అనేటువంటిది ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటి సమస్య. ఈరోజు అనేక కేసుల్లో అఖిలేష్ యాదవ్ మొదలుకొని, మాయావతి మొదలుకొని, శశికళ వరకు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ వరకు అనేకం చూస్తున్నాం. లొంగే వాళ్ళు లొంగుతున్నారు, లొంగని వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, లేకపోతే రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ లేఖ ఇవాళ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికంటే కూడా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి విచారణలు వీలైనంత త్వరితగతిన వేగవంతం చేసి వాటిని లాజికల్ కంక్లూషన్స్ తీసుకొచ్చి నిజాన్ని నిగ్గుదేల్చి శిక్షలు పడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను అని చెప్పి దేశ ప్రజలకు వాగ్దానం చేసి వచ్చినటువంటి పెద్ద మనిషి మోడీ గారు 5 ఏళ్ళు అయిపోయినా ఎందుకు అది చెయ్యలేదు అనేదే ఇవాళ అడుగుతున్నది. రైట్, ఓకే. చేకూర్ గారు, సో ఇంతకు ముందు మీరు అప్పటికింకా డిబేట్ లో జాయిన్ అవ్వలేదు, మైండ్ గేమ్స్ పై మనం చర్చించిన సందర్భంలో మీరు దానికోసం మాట్లాడలేదు. కానీ టీడీపీ నాయకులు కూడా మైండ్ గేమ్లు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. లగడపాటి సర్వే అంటూ, సంక్షేమ పథకాలతో ప్రజలందరూ మన వైపే ఉన్నారంటూ, ఆ అభ్యర్థులను తీసుకుని ఆలోచన లేకపోయినా కూడా అది స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీరు ఈ రోజు మధ్యాహ్నమే ఎంత స్పష్టంగా చూసారంటే ఈ మైండ్ గేమ్స్ లో భాగంగా గంటా శ్రీనివాసరావు గారు ఆ పార్టీ మీద అలక వహించి వెళ్లిపోతున్నారని సాక్షి ఛానల్లో వార్త ప్రసారం చేస్తున్న సమయంలోనే, స్క్రోలింగ్ వస్తున్న సమయంలోనే నారా లోకేష్ గారు గంటా శ్రీనివాసరావు గారితో కలిసి ఒక ఫోటో తీసుకుని ఆ టీవీ ముందు దాన్ని ట్వీట్ చేశారు. అంటే ఎలాంటి మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ప్రతి అరగంటకు ఒకసారి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీని, వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటూ ఒక రకమైనటువంటి మైండ్ గేమ్. ఇక రెండోది సర్వేల గురించి అన్నారు మీరు. 2014లో కూడా చూసాము, నేషనల్ ఛానల్స్ తోటి కుమ్మక్కయి అక్కడ నేషనల్ ఛానల్స్ తన పెట్టుబడులతోటి జగన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి ఫేక్ సర్వేస్ ని నిర్వహించారు. ఆ ఫేక్ సర్వేస్ అన్ని కూడా 2014 రిజల్ట్స్ తోటి కంపేర్ చేస్తే ఎలా ఉన్నాయి అనేటువంటి ప్రపంచం అంతా చూస్తే, దాని తర్వాత మీరు చూసినట్లయితే 3-4 నెలల నుండి ఎంత దారుణంగా అంటే 22 సీట్లు సిపికి, ఎంపీ సీట్లు 3 తెలుగుదేశానికి వస్తాయని చెప్పి ఈ బీజేపీకి మౌత్ పీస్ అయినటువంటి రిపబ్లిక్ ఛానల్ తోటి చెప్పిస్తూ వచ్చారు. అక్కడే స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనకి వీళ్ళెంత కుమ్మక్కయ్యారో బీజేపీ వైసీపీ. చెప్పిస్తూ వచ్చి మళ్ళీ ఒక వారం క్రితం నుండి తెలుగుదేశం పార్టీకి ఎలిషన్ సర్వేలలో అన్ని రిపబ్లిక్ అండ్ సీ ఓటర్ కలిసి చేసినటువంటి సర్వేలో చెప్తారు. అంటే వీళ్ళ సర్వేల పట్ల విశ్వసనీయత ఎలా ఉంది, వీళ్ళ సర్వేల ప్రామాణికత ఎంత, ఇన్ని లక్షల మంది శాంపుల్స్ తీసుకుంటున్నారు అనేటువంటి ఎవరికి తెలియదు, ఎవరికి బ్రహ్మ రహస్యం అది. అందువల్లనే ఈ సర్వేలు నడుస్తుంది వాళ్ళకి తప్ప. ఎందుకంటే కనీసం తెలుగుదేశం పార్టీ చేసేటువంటి సర్వేలు, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తీసుకున్నటువంటి సర్వేలు, సొంత స్థాయి ఎలా ఉంది, అభ్యర్థులు ఎలా ఉన్నారు, వీటన్నిటికీ ఎంతో కొంత ప్రామాణికత ఉంది. ఎంతమంది శాంపుల్ తీసుకుంటున్నాం అనేది దగ్గర డేటా, మేము వివరాలు చెప్పగలం. వీళ్ళని వివరాలు చెప్పనండి, నియోజకవర్గం 8 మందితో 12 మందితోటి సర్వే చేసి ఆ సర్వేలో వైసీపీకి బ్రహ్మరథం 65%, కొసరు బెల్లం ఇచ్చినట్లుగా బీజేపీకి కూడా 5-8% ఓట్లు కూడా వేసేసుకుంటారు ఆ సర్వేల్లో. సర్వేలు చేయడంలో తప్పలేదు, కానీ సర్వేల ఆధారంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు అనేది అంశం. డైరెక్ట్ గా అభ్యర్థులకి అందరూ అన్ని పార్టీల వాళ్ళు అదే. ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేయాల్సినటువంటి దృష్టిలో తెలుగుదేశం పార్టీ లేదు. సంక్షేమ పథకాలే కాదు, ప్రభుత్వం అన్ని కార్యక్రమాలే కాదు, గత 5 సంవత్సరాలకే ఇక్కడ పశ్చిమ లాంటి రాష్ట్రాన్ని ఒక దార్శనికుడు ఎంత ముందుకు తీసుకువెళ్ళాడనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. ఈ బలాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల ముందుకు వెళ్ళడానికి సంసిద్ధులమై సిద్ధమై ఎన్నికల రంగం మేము వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో ఏ అభ్యర్థి కూడా వాళ్ళకి గురి తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టాల్సినటువంటి దుస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. అలా అభ్యర్థులు లేనటువంటి దుస్థితిలో ఉండి బీజేపీలే. అందుకే వీళ్ళకి కావాల్సినటువంటి అభ్యర్థుల్ని అక్కడ కేసీఆర్ కలిసి నిర్ణయిస్తున్నారు. లోటస్ పాండ్లో జరగాల్సినటువంటి అభ్యర్థుల ఎంపిక కూడా ప్రకటనలోనూ ఫామ్ హౌస్ లో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ షేర్ గా ఈ కృష్ణానది ఒడ్డున అమరావతిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్మించబోయేటువంటి అభ్యర్థులందరినీ కూడా ఇక్కడ తీసుకుంటున్నాం మేము. ఎక్కడ నుండి సీల్డ్ కవర్ల ద్వారా కానీ, లేకపోతే నాగ్పూర్ ఎక్స్ప్రెస్ ద్వారా కానీ, లేకపోతే ద్వారా కానీ నిర్దేశించట్లేదు. అలాంటి దృష్టిలో మేము లేవు. ఈ ఎండ్ గేమ్ ఎవరు ఆడతారు మైండ్ అంటే కులత్వంగా తీసుకునే వాళ్ళు, ప్రజాబలం లేనటువంటి వాళ్ళు, తమ గెలుపు ఎటువంటి నమ్మకం లేనటువంటి వాళ్ళు, వీళ్ళు మైండ్ గేమ్ ఆడాలి. మాకు మైండ్ గేమ్ ఆడాల్సినటువంటి అవసరమే లేదు.
లగడపాటి రాజగోపాల్ గారి సర్వే ఇలా ఉంది, ఇంకొక సర్వే ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు ఎప్పటి నుండో చేస్తున్నారు. ఇవాళ కొత్తగా తెలుగుదేశం పార్టీ చేయట్లేదు, ఇంత ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయలేవు. వాళ్ళకి సంబంధించిన ఎస్ రైట్. శేఖర్ గారు, ఇప్పటి వరకు వాళ్ళ పార్టీలో చేరికలు అయిపోయాయి, ఇక ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి కాంగ్రెస్ నుంచి చేరికలు కావచ్చు, వైసీపీ నుండి చేరికలు ఇక ఇప్పటి నుంచి మొదలవుతాయి టీడీపీలోకి అని చెప్తున్నారు. ఇది నిజమేనా, ఇది కూడా మైండ్ గేమేనా? ఇప్పుడు నిజార్థం అనేటువంటిది లోపలికి చేరాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు తెలుస్తుంది. ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వం పత్రు పట్ల, ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల ప్రజలకు అజంతమైనటువంటి విశ్వాసం ఉంది కనుక ప్రభుత్వం ఏర్పడబోతుంది, తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ మళ్ళీ నువ్వే రావాలయా అని కోరుకుంటున్నారనేటువంటిది ఖచ్చితంగా అవగతమైనటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం లేదా రానున్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగడం కోసం వాళ్ళ పార్టీలో చేరడానికి వస్తూ ఉండదు. అలా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ గుణగణాలని పరిశీలనలోకి తీసుకుని వాళ్ళు చేసినటువంటి మంచి పనులు వాళ్ళ నుండి ప్రజలకు ఒరిగేటువంటి వనరులు ప్రయోజనాలు బేరే చేసుకుని వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఎన్నికలప్పుడు చాలా సంవత్సరాల విషయం. కానీ మైండ్ గేమ్ తోటి ప్రలోభ పెట్టి ఇలాంటి పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో లేదు. చాలా చాలా రైట్. శేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. జీవీ రెడ్డి గారు థ్యాంక్ యూ, లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తానికైతే మైండ్ గేమ్లు ఇంతటితో ఆగేలా కనిపించట్లేదు. చివరి నిమిషం వరకు అభ్యర్థులను పూర్తి స్థాయి